ఏటూరు నగరం మంగపేట గ్రామాలకు చెందిన పల్ల రాంబాబు, పల్నాటి సతీష్, బద్ది కార్తీక్, మల్లెల కమలాకర్, వవీలార జనార్దన్, ఢాడూరు మధుకర్ అను వ్యక్తులు పోలీస్ ప్రెస్ రిపోర్టర్లను అనే షీల్డ్ రాడ్లు పట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అయ్యవారిపేట నుండి ఏటూరు నగరం వెళ్తున్న డీసీఎం వ్యానును ఏపీ 28 TC 4224 ఆపిగల వాహనము ఏటూరు నగరం వ్యక్తిని 20,000 రూపాయలు ఇవ్వాలని, లేకుంటే స్టీల్ రాడ్తో కొట్టి చంపుతానని బెదిరించారని, అలాగే ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు పెడతామని బెదిరిస్తుండగా అతను లారీ దిగి చూడగా వాళ్ళందరూ ఏటూరు నగరం మంగపేట వాసులు అని గమనించి అటుగా వస్తున్న లారీలను చూసి అతను అరవడంతో వాళ్ళందరూ అక్కడి నుండి వారి వాహనాలకు పారిపోయారు. అది కాదు, నువ్వు ఎక్కడ విలేకరివి? ఒక్క నిమిషం ఆగు. ఆయన లోకల్ విలేకరు అని చెప్పాడు కదా, ఏం విలేకరు? నువ్వు ముఖం ముసుగు దిగి నువ్వు ఒకసారి నువ్వు ఒకసారి ముఖానికి ముసుగు దిగి నువ్వు ఒకసారి ముఖానికి ముసుగు దిగి అని చెప్పినాడు ఆయనతో. ఇక్కడ ఎందుకు వస్తాడు? ఇక్కడ ఏం పని? అయిన సంగతి పక్క పెట్టు. అసలు వీడెవడో తెలియాల. వాజేడు విలేకరు ప్రజాపక్షం అని చెప్పాడు. వాజేడు విలేకరు ప్రజాపక్షం నా ఫ్రెండ్, నా దోస్తుగాడు మల్లికార్జును. వాజేడులో ఎక్కడ వచ్చేసి వాజేడు విలేకరు ఎట్లా చెప్తాను? అసలు వీళ్ళకి ఏం పని కాదు. ఫోన్ చేయరా? నేను చేస్తాను. మరి దొంగ విలేకరులు ఎందుకు చెప్తాడు? ఆయన వాజేడు విలేకరులు ఎందుకు చెప్తాడు? వాజేడు విలేకరులు ఎందుకు బ్లేమ్ చేస్తారు మీరు? నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు? నువ్వు ఆయన వాజేడు విలేకరు అని చెప్పిండు. ఆయన వాజేడు విలేకరా? వాజేడు అనుకుంటా. నీతో రాలేదా? వచ్చాడు. కాకపోతే మాకు మధ్యలో ఎక్కడ నాగారులో ఎక్కిండు వాజేడు విలేకరు అని చెప్పి నువ్వు అనుకున్నావా?